సావిత్రిబాయి పూలే సేవలు మరవలేమన్నారు మంత్రి సీతక్క. పూలే స్ఫూర్తితోనే తాను ఈ స్థాయికి చేరుకున్నానని చెప్పారు. రవీంద్ర భారతిలో బీసీ మహిళా సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జరిగిన సావిత్రిబాయి పూలే 193వ జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. మహిళలకు చదువుతోనే ఆత్మ గౌరవం, ఆత్మ విశ్వాసం వస్తుందన్నారు. సావిత్రిబాయి సమాజం కోసమే కృషి చేసిందన్నారు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్. కార్యక్రమంలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. తమ సమస్యలు పరిష్కరించుకుంటూ సమాజాన్ని సంస్కరించే జ్ఞానవంతమైనటువంటి సమాజం రావాలంటే ప్రతి ఇంట్లో ఆడవాళ్ళు మరి విద్యావంతులు కావాలి, విజ్ఞానంతో ముందుకెళ్ళాలి. అప్పుడు మాత్రమే సమాజం బాగుంటుంది, కుటుంబం బాగుంటుంది. కాబట్టి అలాంటి సమాజాన్ని ఆ రోజులలో 1840-50 ఆ ఇయర్లోనే వాళ్ళు స్టార్ట్ చేసి అప్పుడే 50 స్కూల్స్ స్టార్ట్ చేసినటువంటి ఘనత మహిళల కోసం. మరి వారి మీద మట్టి పోసినా, పెండ వేసినా, అన్ని అవాంతరాలు ఎదిరించి ఆమె జీవితం మనందరికీ ఆదర్శంగా ఉండింది. కాబట్టి మనం ఈరోజు వారిని స్మరించుకుంటున్నాం, వారి గొప్పతనాన్ని మరి గుర్తు చేసుకుంటున్నాం. అందులో మనం చిన్న పాత్ర అయినా మన తదనంతరం మన గురించి మాట్లాడుకోవడానికి, చర్చించుకోవడానికి సమాజం మనల్ని కూడా స్ఫూర్తిగా పొందడానికి భవిష్యత్ తరం ఒక్క పేజీలే లేదా అర పేజీ లేదా ఒక లైన్ అయినా ఉండే విధంగా ప్రతి ఒక్కరం కృషి చేస్తే తప్పకుండా అద్భుతమైనటువంటి సమాజాన్ని, అంతరాలు లేనటువంటి సమాజాన్ని, నిరక్షరాస్యత లేనటువంటి సమాజాన్ని నిర్మించుకోగలుగుతామని తెలియజేస్తూ సావిత్రిబాయి పూలే ఇలా అణగారిన వర్గాల మహిళలకందరికీ చదువు నేర్పి ఈ హైదరాబాద్లో అసెంబ్లీ పక్కపంటి ఇటు సెక్రటరీ ఇటు అసెంబ్లీ మధ్యన రవీంద్ర భారతి, ఈ రవీంద్ర భారతిలో ఇంత గొప్పగా మనం మీటింగ్ పెట్టుకుంటున్నామంటే కేవలం అది చదువుల తల్లి సావిత్రిబాయి పూలే పుణ్యము అని చెప్పి సందర్భం గుర్తు చేస్తున్నా. ఆ రోజు సావిత్రిబాయి పూలేని మనం చూడలే కానీ ఈరోజు సావిత్రిబాయి పూలేని మనం కల్లారా చూస్తున్నాం. ఎవరా సావిత్రిబాయి పూలే? ఎవరో కాదు, మన సీతక్క అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. ఈ తెలంగాణలో జరిగినటువంటి భూస్వాముల పీడనకు వ్యతిరేకంగా జరిగినటువంటి పోరాటంలో, దొరల గడీలకు వ్యతిరేకంగా జరిగినటువంటి పోరాటంలో సమానత్వం రావాలి, ఆర్థిక అసమానతలు తొలగిపోవాలి, స్త్రీల మీద వివక్షత తొలగిపోవాలి, సమాజం రావాలి, మనిషిని మనిషిగా చూసేటువంటి సమాజం రావాలని చెప్పి ఇలా విద్యార్థి దశలోనే ఇలా ఆయుధం పట్టుకుని భూస్వాముల మీద పోరాటం చేసి, ఇలా పెత్తందారుల మీద పోరాటం చేసి